నవంబర్ 2 ఫస్ట్ వన్ రాయండి. ఇప్పుడు హిజ్బుల్ ముజాహిద్దీన్ పేరు కదా, హిజ్బుల్ ముజాహిద్దీన్. హిజ్బుల్ ముజాహిద్దీన్ అంటే కొన్ని బోకోహారం అనే పదం విన్నారా? బోకోహారం. హమస్ అనే పదం విన్నారా? ఆల్ఖైదా విన్నారా? ఐసిస్ విన్నారా? లష్కరే తోయబా విన్నారా? ఇవన్నీ ఏంటి? టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇవన్నీ కూడా తీవ్రవాద సంస్థలు. ఇందులో మనకి రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కదా, ఈ జమ్మూ కాశ్మీర్లో మనకి హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్ యొక్క శాఖ ఇచ్చినటువంటి తీవ్రవాదం ఒక ఆయన ఎన్కౌంటర్ చేశారు. ఆయన పేరేంటి? సైఫుల్లా. ఆ పాయింట్ రాయండి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్ తీవ్రవాది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్ తీవ్రవాద సంస్థకు ఆయన చీఫ్. హిజ్బుల్ ముజాహిద్దీన్ కాశ్మీర్ తీవ్రవాద సంస్థ చీఫ్ సైఫుల్లాను హతమార్చడం జరిగింది. జమ్మూ కాశ్మీరు, లడాక్ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి కదా. ఎప్పుడయ్యాయి చెప్పండి, డేట్ చెప్పండి. 2019 అక్టోబర్ 31. ఈ డేట్ కూడా రాయండి. 2019 అక్టోబర్ 31 జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా యూపీలుగా మారాయి. ప్రస్తుతం యూపీలు ఎన్ని ఉన్నాయి? కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు. అందుకని డామన్ అయ్యి టాటా నాగర్ హవేలీ రెండు కూడా కలిపేశారు కదా. సో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సరే, ఒక ఇది ఇలా పక్కన పెడితే పీఓకే ఏంటమ్మా? పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముఖ్యంగా మనకి ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ లేదా బెల్చిస్తాన్ అంటుంటారు. గిల్గిట్ బాల్టిస్తాన్, దీనికి పాక్ ప్రభుత్వము రాష్ట్ర హోదాను కల్పించింది, ప్రావిన్స్ హోదాను కల్పించింది. మనమేమో జమ్మూ కాశ్మీర్ మనం విలీనం చేసుకుని దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించుకున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకప్పుడు మందే. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాలు ఏవి? గిల్గిట్ మరియు బల్టిస్తాన్. ఈ రెండింటికి ప్రావిన్స్ హోదా అంటే రాష్ట్ర హోదాను కల్పించడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఆరిఫ్ అల్వీ. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. పీఓకేలోని గిల్గిట్ బల్టిస్తాన్లకు రాష్ట్ర హోదా లేదా ప్రావిన్స్ హోదాను కల్పించడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్. ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ పేరేంటి అని అడిగితే పాకిస్తాన్ తెహ్రీకే ఈ ఇన్సాఫ్ అన్నాయి. పాకిస్తాన్ తెహ్రీకే ఈ ఇన్సాఫ్. That is the party belongs to Imran Khan. पाकिस्तान तहरीक-ए-इंसाफ। नेक्स्ट पाक अध्यक्ष आरिफ अलवी
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి. అలాగే చూడండి నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి టైర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడిగితే వెస్ట్ బెంగాల్. రైట్ డౌన్. ఇండియాస్ ఫస్ట్ టైర్ పార్క్ వెస్ట్ బెంగాల్. ఇండియాస్ ఫస్ట్ టైర్ పార్క్ వెస్ట్ బెంగాల్. అలాగే ఇండియాస్ ఫస్ట్ లైకేన్ పార్క్ ఉత్తరాఖండ్. ఇండియాస్ ఫస్ట్ లైకేన్ పార్క్ ఉత్తరాఖండ్. సో టైర్ పార్క్ అనేసరికి వెస్ట్ బెంగాల్ చెప్పండి, లైకేన్ పార్క్ అనేసరికి ఉత్తరాఖండ్ చెప్పండి. మరి టైర్స్ దేంతో తయారు చేస్తారు? రబ్బర్తో తయారు చేస్తారు కదా. మరి ఇండియాలో రబ్బర్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉందని అడిగితే కొట్టాయం, కేరళలో. ఎందుకు? లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఎవరు చెప్పండి? కేరళ రాష్ట్రం. ఓకే, సో రైట్ డౌన్. రబ్బర్ బోర్డు కొట్టాయం, కేరళ. రబ్బర్ బోర్డు కొట్టాయం, కేరళ. కొన్ని బోర్డ్స్ రాయండి ఆయన. కాఫీ బోర్డు బెంగళూరు. నెక్స్ట్ టీ బోర్డు కోల్కతా. నెక్స్ట్ స్పైసెస్ బోర్డు కోచి. సుగంధ ద్రవ్యాల బోర్డు కోచి. స్పైసెస్ బోర్డు కోచి. ఇక్కడ వరకు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం చెప్పండి? లాస్ట్ పాయింట్ రబ్బర్ ఉత్పత్తులు కేరళ మొదటి రాశారు కదా. రైట్. మరి కేరళ ముఖ్యమంత్రి ఎవరు? పినరయి విజయన్. కేరళ యొక్క గవర్నర్ ఎవరు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ యొక్క గవర్నర్. ఓకే, ఇటీవల చూడండి, గుజరాత్లో మీకు సీడ్ ప్లేన్ స్టార్ట్ చేశారని చెప్పాను. సీడ్ ప్లేన్ ఇది కాకుండా ఇటీవల గుజరాత్లో నరేంద్ర మోడీ ఒక వనం, దాన్ని ఏమంటారంటే ఆరోగ్య వనం. అలాగే చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్. సింపుల్గా పెట్టుకున్న ఆరోగ్య వనం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగితే గుజరాత్లో రాయింది. రైట్. ఆరోగ్య వనం మోడీ గుజరాత్లో ప్రారంభించాడు. ఆరోగ్య వనం మోడీ గుజరాత్లో ప్రారంభించాడు. ఇది కేవలం నవంబర్ 2కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్. నెక్స్ట్ వన్ మనకి బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో ఇది ఈ న్యూక్లియర్ క్యాపబుల్ క్రూయిజ్ క్షిపణి. చెప్తాను మీకు క్రూయిజ్ అంటే ఏంటి, బాలిస్టిక్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను. ఇటీవల ఈ బ్రహ్మోస్ క్షిపణిని ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించాలని అడుగుతాడు. సుఖోయ్ 30 అంటే సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి దానిలోంచి ప్రయోగించారు. దేన్ని? బ్రహ్మోస్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏ రెండు దేశాల సంయుక్తంగా నిర్మించాయి? ఇండియా మరియు రష్యా. దీనిలో చూడండి, బ్రహ్మోస్లో బ్రహ్మపుత్ర అనేది పేరు ఉంది. అలాగే రష్యాలో మాస్కో అనేది పేరు ఉంది. మాస్కో. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణిని రష్యా మరియు ఇండియా సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి. ప్రస్తుతం దీని యొక్క పరిధి ఎంత అడిగితే 300 కిలోమీటర్లు. బంగాళాఖాతంలో ముందే ప్రయోగించారు. ఓకే, రాయండి. బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ 30 యుద్ధ విమానం ద్వారా బ్రహ్మోస్ క్షిపణి సుఖోయ్ 30 యుద్ధ విమానం. సుఖోయ్ యుద్ధ విమానం ఏ దేశానికి? ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం? సుఖోయ్ మిగ్ ఇవన్నీ కూడా ఎక్కడ? రష్యా. రాయండి. సుఖోయ్ రష్యా రాయండి, మిగ్ రష్యా రాయండి.
సుఖోయ్ రష్యన్ రైన్, మిగ్ రష్యన్ రైన్, నెక్స్ట్ మనకి బీసీసీఐ ఉమెన్ టీ20 ఛాలెంజ్ నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు జరుగుతుంది. షార్జాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి స్పాన్సర్ అని చెప్పాను, జియో. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు? సౌరభ్ గంగోలీ రైన్. ప్రస్తుత బీసీసీఐ 35వ అధ్యక్షుడు. సౌరభ్ గంగోలీ. బీసీసీఐను 1928లో ముంబైలో ఏర్పాటు చేశారు. బీసీసీఐను 1928లో ముంబైలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగోలీ. అక్కడ మీకు తెలిసింది రాయండి. సౌరభ్ గంగోలీకి సంబంధించిన పుస్తకం క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. సౌరభ్ గంగోలీ ఇటీవల రాసిన పుస్తకం పేరు మీరే రాయండి. తర్వాత సౌరభ్ గంగోలీ యొక్క పుస్తకం, బుక్ రిలేటెడ్ టు సౌరభ్ గంగోలీ. అక్కడ మీరు దాన్ని హోంవర్క్లో రాయండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే టు అండ్ ఈఎన్డి ఇంటర్నేషనల్ డే టు అండ్ impunity 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 for crimes against journalists. ఒకసారి చదవండి. నవంబర్ 2 సింపుల్గా క్రైమ్స్ అగెయిన్స్ట్ జర్నలిస్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంత పొడవు గుర్తుపెట్టుకోలేకపోతే అలా గుర్తుపెట్టుకోండి. సో అది నవంబర్ 2వ తారీఖు జరుపుకుందాం. మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పిలువబడే వ్యక్తి ఎవరు భారతదేశంలో? జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఎవరు? జేమ్స్ అగస్టన్ హిక్కీ. బెంగాల్ గెజెట్ ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది ఎవరు? బెంగాల్ గెజెట్. అక్కడ రైట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం జేమ్స్ అగస్టన్ హిక్కీ. తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా బెంగాల్ గెజెట్. 1780 సంవత్సరం బెంగాల్ గెజెట్. జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఓకేనా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ఎవరు? జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఆయన స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా ఏది? బెంగాల్ గెజెట్. ఏ సంవత్సరము? 1780 సంవత్సరం. మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అంటే మే 3. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3. అలాగే చూడండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, 2020లో భారత యొక్క స్థానం 142 అయింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారత యొక్క స్థానం 142 రాయండి. మొదటి స్థానం నార్వే రాయండి. నార్వే జనాభా ఎంత ఉంటుంది? బాగా అయితే మన తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది నార్వే. అలా 53 లక్షలు, మనదేమో 51 లక్షలు. పెద్దగా ఏముండదు నార్వే. కానీ మానవాభివృద్ధి సూచిలో కానీ చాలా వరకు నార్వే మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఈ సూచీల్లో మొదటి స్థానంలో ఉండే దేశాలు ఏమేమి అవడానికి ఆస్కారం ఉంది? అయితే నార్వే ఉంటుంది. ఓకేనా?
స్పెయిన్ ఉంటుంది, లేకపోతే చైనా ఉంటుంది. కాబట్టి ఈ దేశాలను గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, నెక్స్ట్ స్వీడన్, నెదర్లాండ్స్. ఇటీవల కాలంలో చూడండి మనకి కారుణ్య మరణం ఉంది. కారుణ్య మరణం, యూథనేషియా అంటాం. ఈ కారుణ్య మరణానికి చట్టబద్ధత కల్పించే దేశం ఏది? తొలి దేశం నెదర్లాండ్స్. రోగిస్ట్ పిల్లలు ఉంటారు, మనకి పుట్టిన పిల్లలు రోగాలతో పుట్టారనుకోండి, వాళ్ళు కూడా చంపేసుకునే అధికారం కల్పించే దేశం ఏది? నెదర్లాండ్స్ దేశం. సో కాబట్టి ఇక్కడ పత్రికలకు సంబంధించి ఏ రాసింది చూడండి ఒకసారి. ఇంటర్నేషనల్ డే అండ్ ఇంప్యూరిటీ ఫర్ క్రైమ్స్ అగైన్స్ట్ జర్నలిస్ట్. ఎప్పుడది? నవంబర్ 2. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచన భారత యొక్క స్థానం ఎంత చెప్పాలి? 142. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు జరుగుతుందో? మే 3. ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ఎప్పుడు? ఎవరు? జేమ్స్ అగస్టిన్ హిల్కీ. బెంగాల్ గెజిట్ సంవత్సరం ఎప్పుడు? 1780. ఓకే, ఇలా చూడు. వరల్డ్ వ్యాగన్ డే. వ్యాగన్ అంటే వెజిటేరియన్. వ్యాగన్ అంటే వెజిటేరియన్. కాబట్టి వెజిటేరియన్ ఏం చెప్పండి. ఎందుకంటే ప్రపంచ శాకాహార దినోత్సవం అక్టోబర్ 1. ఇది వరల్డ్ వ్యాగన్ డే. వ్యాగన్ అంటే వెజిటేరియన్ డే. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కువ ఆరువేయ వ్యాగన్ అని అడుగుతున్నారు. నువ్వు శాకాహారివా అని అడుగుతున్నారు. ఈ వరల్డ్ వ్యాగన్ డే నవంబర్ 1 రాయి. వరల్డ్ వ్యాగన్ డే నవంబర్ 1. వరల్డ్ వ్యాగన్ డే నవంబర్ 1. వరల్డ్ వ్యాగన్ డే నవంబర్ 1. అక్కడ వ్యాగన్ అనే పదాన్ని సూచించింది. వ్యాగన్ అనే పదాన్ని సూచించింది డొనాల్డ్ వాట్సన్. వ్యాగన్ అనే పదాన్ని సూచించింది డొనాల్డ్ వాట్సన్. నెక్స్ట్ వరల్డ్ వెజిటేరియన్ డే. ప్రపంచ శాకాహార దినోత్సవం అక్టోబర్ 1. ప్రపంచ శాకాహార దినోత్సవం అక్టోబర్ 1. ప్రపంచ శాకాహార దినోత్సవం అక్టోబర్ 1. గమనికండి. నేషనల్ ప్రోటీన్ డే ఫిబ్రవరి 27. నేషనల్ ప్రోటీన్ డే ఫిబ్రవరి 27. అని మీరు మాంసాహార దినోత్సవం ఏదైనా అడుగుతారు కదా, అందుకని నేషనల్ ప్రోటీన్ డే లేదా గ్లోబల్ ప్రోటీన్ డే ఫిబ్రవరి 27. ప్రోటీన్ అంటే మాంసకృతులు కదా, రైట్. ఇలా చూడండి. యునెస్కో ఇప్పటి వరకు 11 బయోస్ఫియర్ రిజర్వ్లను వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది. 12వ బయోస్ఫియర్ రిజర్వ్ అయినటువంటి పన్నా మధ్యప్రదేశ్లో ఉంది. ఈ పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ను ఎలా గుర్తించింది చెప్పండి? పన్నా టైగర్ రిజర్వ్ అయితే పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ దేని చేసింది? ఇది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్లో చేర్చింది. ఇప్పుడు వరకైతే 11 ఉన్నాయి. మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్ ఎన్ని? 18. మొదటిది ఎవరు? నీలగిరి. 18 ఎవరు? పన్నా. 17 ఎవరు? శేషాచలం ఆంధ్రప్రదేశ్. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్. పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి. 12వ బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించబడింది ఎవరు? పన్నా. యునెస్కో గుర్తించిన భారతదేశంలోని 12వ బయోస్ఫియర్ రిజర్వ్. యునెస్కో గుర్తించిన భారతదేశంలోని 12వ బయోస్ఫియర్ రిజర్వ్ పన్నా మధ్యప్రదేశ్. వజ్రాలకు ప్రసిద్ధి. భారతదేశంలో వజ్రాలు ఎక్కడ దొరుకుతాయని అడిగితే ఏం చెప్తారు? పన్నా మధ్యప్రదేశ్. ఈ మధ్య ఒక కొత్త యాప్ వచ్చిందన్న, దాని పేరు మేరీ సహేలి. మీరు రైల్లో ప్రయాణిస్తాం అని అనుకోండి, ఎవరో ఒక ఆటకాయలు దోమలో ఏదో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఒక హెల్ప్లైన్ నెంబర్ వాడతారు, 182. ఏంటిది? 182. ఈ ఆర్పిఎఫ్ అంటే ఏంటి?
ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. అలాగే రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్. సో కాబట్టి ఆర్పిఎఫ్ స్టార్ట్ చేసిన యాప్ ఏంటమ్మా? లేడీస్ అనేది రైట్. మహిళల కొరకు ఆర్పిఎఫ్ ప్రారంభించిన యాప్ మేరీ సహేలి. అవసరమైన ఎంప్లాయీ నెంబర్ రాసుకోండి అమ్మాయిలు. 182 182. అలాగే చూడండి, ప్రాజెక్ట్ పరివర్తన ఇలా ఇచ్చినప్పుడు, ప్రాజెక్ట్ పరివర్తన ఇచ్చినప్పుడు సింపుల్ 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1 హాల్, 2 టెక్ మహీంద్రా అనే సాఫ్ట్వేర్ కంపెనీ కదా. హాల్ అనేది ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మనకి తెలియని యుద్ధ విమానమైనటువంటి తేజస్ ఇలాంటి వాటిని రూపొందించిన ఎవరు? హాల్ ప్రధాన కార్యాలయం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు. దీనికి చైర్మన్ ఎవరు? ఆర్ మాధవన్. ఈ 2 సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్ పరివర్తన అని రెండింటికి సహకారం అన్నమాట. ఒకదానికి ఒకటి సహకారం చేసుకుని ఈ ప్రాజెక్ట్ పరివర్తన చేపట్టింది. రైలు ప్రాజెక్ట్ పరివర్తన ఎదురుగా హాల్ ప్లస్ టెక్ మహీంద్రా రైలు. భారతదేశం అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏదమ్మా? టీసీఎస్ అంటే ఏంటి? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ టీసీఎస్కి చైర్మన్ ఎవరు? టాటా గ్రూప్కి చైర్మన్ ఎవరు? నటరాజన్ చంద్రశేఖరన్. రైట్. హాల్ చైర్మన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్ మాధవన్. నెక్స్ట్ టీసీఎస్ చైర్మన్ లేదా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ వన్, వరల్డ్ థ్రిఫ్ట్ డే అక్టోబర్ 31. వరల్డ్ థ్రిఫ్ట్ డే. థ్రస్ట్ అంటే దాహం, ట్రస్ట్ అంటే నమ్మకం, థర్స్ట్ అంటే దాహం. ఇదేంటి? థెఫ్ట్ అంటే దొంగతనం. ఇదేంటిది? థ్రిఫ్ట్ అంటే మన యొక్క యూస్ఫుల్ రిసోర్సెస్ని బాగా, మనకి అందుబాటులో ఉన్నటువంటి యూస్ఫుల్ రిసోర్సెస్ జాగ్రత్తగా చూసుకుని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు అన్నం ఉంది, ఇంత వదిలేస్తే మనకు వేస్ట్ చేయడమే కదా. సో అలాంటి దినోత్సవం మనకి వరల్డ్ థ్రిఫ్ట్ డే. ఎప్పుడు? అక్టోబర్ 31. అది రాసుకున్నాం, అక్టోబర్ 31. అలాగే ఇటీవల కాలంలో చూడండి, ఏ రాష్ట్రం కూరగాయలకి కనీస మద్దతు ధర కల్పించిందని అడుగుతారు. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ఎంఎస్పీ ఫర్ వెజిటబుల్స్ కేరళ. కానీ కూరగాయలకు కనీస మద్దతు ధర కల్పించినటువంటి రాష్ట్రం కేరళ. నిన్న మీకు చెప్పాను, గుడ్ గవర్నెన్స్లో మొదటి స్థానం ఏది చెప్పండి? మీరు రాసుకున్నారు కదా, కేరళ. రెండో స్థానం ఏది? గుడ్ గవర్నెన్స్లో తమిళనాడు. మూడో స్థానము ఆంధ్రప్రదేశ్. అవునా? గుడ్ గవర్నెన్స్. అక్కడ రాయండి, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు? మీరే రాయండి. జాతీయ సుపరిపాలనా దినోత్సవం. నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు? మీరే రాయండి. నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు చెప్పగలరా? వాజ్పేయి జన్మదినం క్లూ ఇచ్చాను, డిసెంబర్ 26. రాయండి. నేనే క్వశ్చన్ ఇవ్వడం, నేనే చెప్పడం. ప్రకాష్ రాజ్ గారు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నామని. నెక్స్ట్
కంబోడియా దేశం పేరు విన్నారా? కంబోడియా దేశం పేరు విన్నారా? ఎలాగే వెళ్ళలేదు, విన్నారు కదా. ఓకే, కంబోడియా రాజధాని ఏంటి? నామ్ ఫెన్. అవునా? కంబోడియా రాజధాని ఏంటమ్మా? క్యాపిటల్ ఆఫ్ కంబోడియా ఏంటి? నామ్ ఫెన్. కంబోడియా అనగానే ఒకటే గుర్తుకొస్తుంది, ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం అయినటువంటి ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం ఉంది అక్కడ. ఎక్కడ? ఏ రాజు నిర్మించారంటే సూర్యవర్మన్ II. ఎవరు? సూర్యవర్మన్ II. ఇటీవల ఎందుకు భారతలోకి వచ్చిందంటే కంబోడియా భారతదేశం రెండింటి మధ్య ఒక MOU జరిగింది. MOU అంటే ఏంటమ్మా? MOU అంటే ఏంటి? మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక ఒప్పందం, ఒక అవగాహన ఒప్పందం, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU జరిగింది రెండింటి మధ్య, ఇండియా మరియు కంబోడియా. దేని మీద? హెల్త్ మీద. ఓకే, సో కాబట్టి అదంతా రాయద్దు, సింపుల్ ఇక్కడ పాయింట్ రాసుకోండి. ఆంగ్కోర్ వాట్ దేవాలయం, ఆంగ్కోర్ వాట్ దేవాలయ నిర్మాత, ఆంగ్కోర్ వాట్ దేవాలయ నిర్మాత సూర్యవర్మన్ II. ఇదే అతిపెద్ద దేవాలయం ప్రపంచంలో, విష్ణు దేవాలయం. సూర్యవర్మన్ II. కంబోడియా రాజధాని నామ్ ఫెన్. ఓకేనా? కంబోడియా రాజధాని నామ్ ఫెన్. రైట్. T20లో 1000 6 పైన బాధించాడు. 6 ఎక్కువ కొట్టేవాడు ఎవడు? క్రిస్ గేల్ 106 కొట్టాడు, తక్కువ. రైట్. T20లో 1000 పైగా 6 సాధించిన తొలి క్రీడాకారుడు. T20లో 1000 పైగా 6 క్రిస్ గేల్. మామూలుగా ఉంటాడు, దున్నపోతులా ఉంటాడు. ధోని కానీ ఈడు కానీ ఎలా ఉంటారు? నెక్స్ట్, విశాఖపట్నంలో మలబార్ విన్యాసాలు స్టార్ట్ అయ్యాయి. మలబార్ నావిక విన్యాసాలు స్టార్ట్ అయ్యాయి విశాఖపట్నంలో. ఇప్పుడు మీరేం చూసుకోవచ్చు, జరుగుతూ ఉన్నాయి మలబార్ విన్యాసాలు. ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఎక్స్ట్రాగా ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇదివరకు 3, కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఆస్ట్రేలియా, 4 దేశాలు రైడ్. మలబార్ విన్యాసాలు ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా. మలబార్ విన్యాసాలు. ఇప్పుడు సింధు లోయ నాగరికత ఉంది. ఈ సింధు లోయ నాగరికత కాంస్య యుగపు నాగరికత. కంచును ఉపయోగించారు కదా వాళ్ళు, కాంస్య యుగపు నాగరికత. ఇటీవల కాలంలో ఇక్కడ డైరీ ఫార్మింగ్ ఎవిడెన్స్ లభించింది. సింధు నాగరికత ప్రాంతంలో డైరీ ఫార్మింగ్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు ఈ పాల పరిశ్రమ ఉంది అని ఇటీవల కాలంలో ఇండియా మరియు కెనడా పరిశోధకులు కనుగొన్నారు. ఆ పాయింట్ రాయండి. సింధు నాగరికత ప్రాంతాల్లో డైరీ ప్రొడక్షన్ ఎవిడెన్స్, ఈ పాల ఉత్పత్తికి సంబంధించిన ఎవిడెన్స్, డైరీ ప్రొడక్షన్ ఎవిడెన్స్ లభించింది. లాస్ట్ పాయింట్ కూడా రాయండి. మన్సార్ లేక్ అని అంటారు. మన్సార్ సరస్సు లేదా మన్సార్ ప్రాజెక్ట్ సరస్సు. ఈ మన్సార్ సరస్సు జమ్మూ కాశ్మీర్ అని రాయండి. మన్సార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎన్నున్నాయి ఈశాన్య రాష్ట్రాలు చెప్పండి. 7+1 సిక్కిం కూడా కలపాలి. 8 రాష్ట్రాలు. ఈ 8 రాష్ట్రాల అభివృద్ధి కొరకు ఒక యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. ఎవరైనా? జితేంద్ర సింగ్. రాయండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీజియన్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీజియన్, ఈశాన్య రాష్ట్రాల ప్రాంత అభివృద్ధికి ఒక యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన పేరేంటి? జితేంద్ర సింగ్. జితేంద్ర సింగ్, రైట్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. జాగ్రత్తగా ఆ ప్యూర్ మ్యాథ్స్ కూడా మీరు బాగా నేర్చుకోండి. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఎన్ఆర్ఐకి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ జాగ్రత్తగా సార్ చెప్పింది నోట్ చేసుకోండి. ఓకే.